నమస్తే మీడియా వాళ్ళకందరికీ. నేను బుడం ఖాన్ మసీద్ ప్రెసిడెంట్ని, ల్యాండ్ ప్రొటెక్ట్ ప్రెసిడెంట్ని. ఒక 5 ఏళ్ల నుంచి ల్యాండ్ ప్రొటెక్ట్ కొరకు మేము పోరాడుతున్నాము. మాకు లాస్ట్ గవర్నమెంట్లో మాకైతే ల్యాండ్ ప్రొటెక్ట్ చేయలేకపోయినాము. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మేము ఈ టీడీపీ గవర్నమెంట్ రాకముందు లోకేష్ గారు యోగల యాత్రల కర్నూలుకి వచ్చారు. అప్పుడు ఆయన దృష్టికి తీసుకుపోయినాం ఈ సబ్జెక్టు. ఇక్కడ నంద్యాల చెక్ పోస్టులో ఈద్గా అవసరం ఉంది. రంజాన్ బక్రీద్కి రోడ్ల మీద నమాజ్ చదువుతున్నారు. ఇక్కడ ఈద్గా అలాట్మెంట్ అయితే కేసు కినాల్ కాడ నుంచి పైభాగం వల్ల స్థలానికి ఈద్గా కోసం జనాలు ఫ్లోయింగ్ ఉంటారు అక్కడ అని లోకేష్ గారు స్పందించి మా గవర్నమెంట్ వస్తే నేను 100% చేస్తా అన్నారు. మేము గవర్నమెంట్ వచ్చినాక లోకేష్ గారికి కలిసాము. ఆయన గుర్తు చేసుకొని దానికి మా ఫైల్ని ఫార్వర్డ్ చేశారు వక్ఫ్ బోర్డు వారు దాన్ని స్పందించి చైర్మన్ గారు, మినిస్టర్ గారు 100% చేస్తాము, లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ గారు లెటర్ తీసుకొని రండి అన్నారు. మేము లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ గారికి కలిస్తే వాళ్ళు లెటర్ ఇచ్చారు. మాకు చాలా అవసరం ఉంది ఈద్గా అని. ఆ లెటర్లు తీసుకొని మినిస్టర్ ఫరూక్ సార్ గారికి కలిసాము, చైర్మన్ గారికి కలిసాము. ఈద్గా కోసం అలాట్మెంట్ చేశారు నమాజానికి ఈ రంజాన్ బక్రీద్కి. ఈ ల్యాండ్ అలాట్మెంట్ అయినా కానీ కబ్జాదారులు ఆ ల్యాండ్లోకి మాకు పోనీయకుండా ఉండరు. మేము ఒక్కడు DMW ఆఫీసర్ గారికి కలిస్తే ఆయన ఏమన్నారంటే మీకు కమిటీకి పవర్స్ ఇచ్చాము, మేము మీరే పోయి క్లీన్ చేసుకోవాలా అన్నారు. మేము అక్కడ పోవాలని చూస్తే MRO వాళ్ళు, అర్బన్ MRO రవికుమార్ మాకు ఎటువంటి సపోర్ట్ చేయడం లేదు, కబ్జా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. 3 టౌన్ CA గారిని కలిసాము. సార్ అక్కడ ల్యాండ్ కబ్జా అవుతుంది, కన్స్ట్రక్షన్స్లు జరుగుతున్నాయి, మీరు అడ్డుపడండి సార్, లేకుంటే మేము పోయి అడ్డుపడతామంటే మీరు అడ్డుపడితే మీ మీద కేసులు పెట్టి లోపలేస్తా అన్నారు. మేము ఇదే మాట DMW పోయి చెప్పాము. వాళ్ళు పై అధికారులకు చెప్తామన్నారు. ఎటువంటి స్పందన లేదు. మాకైతే ఆర్డర్ కాఫీ అయితే ఇచ్చారు చైర్మన్ గారు వక్ఫ్ బోర్డు ఈద్గా కొరకు. ల్యాండ్ ప్రొటెక్ట్ కొరకు SP గారికి కానీ మాకు బందోబస్తు చేయండి, ల్యాండ్ క్లీన్ చేసుకునే కానీ CO గారు లెటర్ ఇచ్చారు. SP గారికి కలిసాము, లెటర్ ఇచ్చాము. మేము బక్రీద్ పండుగకి ఏమైనా సరే అక్కడ నమాజ్ చదువుకోనిక మాకు వసతి కల్పించాలా అని ఈ ల్యాండ్ విలేజ్ 154 సర్వే నెంబర్ బుడం ఖాన్ మసీద్కి చెందినది. ఆల్రెడీ 2012లో వక్ఫ్ బోర్డు కోర్టులో కేసు మేము గెలిచినాము. నాగార్జున రెడ్డి జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు, ఇది వక్ఫ్ ల్యాండ్ 12 ఎకరాల 59 సెంట్లని. దస్తగిరి రెడ్డి వాళ్ళు బినామీలు 3 పేరు మీద రిజిస్టర్లు ఉంది. దస్తగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రోషన్న, కాశన్న, సంపత్. ఆల్రెడీ ఒక కలెక్టర్ గారు మొన్న 10 రోజుల కిందట మీటింగ్లో వక్ఫ్ బోర్డు ఎండోమెంట్ ప్రాపర్టీలను కాపాడే బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది అని ఆర్డర్స్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందిస్తలేదు. మా వక్ఫ్ బోర్డు దళిద్రం ఏమంటే మాకు ఏ డిపార్ట్మెంటు సహకారం చేస్తలేదు. ఇట్లా రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ కింది అధికారులు. ఈ కర్నూలు అర్బన్ MRO గారు 3 నెలల నుంచి నేను ఒక పేపర్ అడుగుతున్నా, ఈ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డుదే కాదా అని క్వశ్చన్ మార్క్ వేసి అడుగుతుంటే 3 నెలల నుంచి పేపర్ ఇస్తలేరు రవికుమార్ గారు. ఏమన్నంటే రవికుమార్ గారు దాంట్లో పెద్దోళ్ళు ఉండరు, నువ్వు వాళ్ళతోటికి ఎందుకు పెట్టుకుంటావు, ఇబ్బంది పడతావు ఫ్యూచర్లో అంటాడు. నన్ను బెదపడించినట్లు వార్నింగ్ ఇస్తారు. నా కమిటీ వాళ్ళకి టెడ్ ఉంది. దీన్ని మేము ఆల్రెడీ SP గారి దృష్టికి తీసుకుపోయినాము, ఒకసారి స్పందనలో ఇచ్చినాము, అయినా మాకు ఎటువంటి హామీ లభించలేదు.